మీనరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 21 సెప్టెంబర్ 2025 ఆదివారం నుంచి 27 సెప్టెంబర్ 2025 శనివారం వరకు మీనరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా ఫలితాలు మనం చూసుకున్నట్లయితే, జన్మరాశిలో శనైశ్వరుడు, అర్ధాష్టమ బృహస్పతి, షష్టమంలో చంద్రశుక్ర కేతులు, సప్తమ రవిబుధులు, అష్టమ కుజుని యొక్క సంచారం, ద్వాదశంలో రాహు సంచారం. ఇక మీనరాశి వారికి అష్టమ కుజుడు, ఏలినాడు శని, అర్ధాష్టమ బృహస్పతి సంచారం. అన్నింటా దైవ బలంతో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అంటే గ్రహగతులు తక్కువ ఫలితాలు కలుగుతూ ఉన్న మీనరాశి వారికి మనోధైర్యమే బలంగా, దైవిక బలంతో ప్రతి పనిని సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి అనిశ్చిత వాతావరణం ఎక్కువగా ఉంది మీనరాశి వారికి. కాబట్టి ప్రతి పనిలో కూడా కొంత అలసట, శ్రమ, ఒత్తిడి, భారం, కోపం పెరగటం, పట్టుదల, విద్యార్థుల్లో క్రమశిక్షణ తగ్గటం, విద్యా సంబంధితమైనటువంటి ఆసక్తి తగ్గటం, అనిశ్చిత వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు పాటించడం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక అష్టమ కుజుడి యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైన కమిట్మెంట్స్, వృత్తి వ్యాపారాల్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ద్వాదశ రాహు సంచారం వల్ల సహాయ సహకారాలు పెరుగుతాయి. మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. అపవాద అవమానాలకు తావివ్వకుండా ముందుకెళ్ళటం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక అర్ధాష్టమ బృహస్పతి విద్యార్థుల్లో విద్యా సంబంధితమైనటువంటి ఫోకస్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మీరు జన్మ శనైశ్వరుడి యొక్క ఏలినాటి శని దోష నివారణకు పరిహారం చేసుకోండి. ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఇన్వెస్ట్మెంట్స్, పార్ట్నర్షిప్లు, ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, కోర్టు వ్యవహారాల్లో కొంత సమయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడం చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి చిన్న తరహా వ్యాపారస్తులకు శ్రమతో కూడుకున్న ఫలితాలు కనిపిస్తున్నాయి. కార్మికులకు, కర్షకులకు మీ శ్రమకు సానుకూలమైన ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వారంలో కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకు వెళ్తారు. జన్మ శనైశ్వరుని యొక్క దోష ప్రభావం వల్ల మీనరాశి వారు ప్రతి పనిలో కూడా కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోవడం కోసం ఈ వారంలో మీనరాశి వారు చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఇక జన్మ శనైశ్వరుడు అష్టమ కుజుడి యొక్క సంచారం వల్ల ముఖ్యంగా మీనరాశి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. జన్మశని యొక్క దోష నివారణకు శనివారం రోజు నల్ల ద్రాక్ష, నల్ల వస్తువులు మీరు చక్కగా దానం చేయండి. నవగ్రహ ప్రదక్షిణాన్ని చేసుకోండి. మరి నువ్వుల నూనెతో కూడుకున్నటువంటి దీపాన్ని వెలిగించండి. శిరస్నానం ఆచరించండి. సూర్య నమస్కారాన్ని చేసుకోండి. ఆదిత్య హృదయాన్ని చదువుకోండి. అష్టమ కుజుని యొక్క దోష నివారణకు మంగళవారం రోజు కుజశాంతి కోసం కందులు, బెల్లాన్ని దానం చేయండి. మీనరాశి వారికి ఈ వారంలో ఏది తలపెట్టినప్పటికీ దైవిక బలంతో చక్కటి విజయాలు సాధించుకుంటారు. కాబట్టి గ్రహశాంతి చేసుకున్నట్లయితే మీనరాశి వారికి ప్రతి పనిలో సానుకూలంగా, ప్రోత్సాహవంతంగా ముందుకెళ్ళేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు.